దేవుడు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు నన్ను నడిపించిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నన్ను బ్రతికించాడు గనక నరకాన్ని ఖాళీ చేయాలి, పరలోకాన్ని నింపాలి. హల్లెలూయా. నరకంలో ఉన్న సైజు తగ్గిపోవాలి, పరలోక రాజ్యాన్ని కట్టాలి. నరకం రోజు రోజుకి చిన్నదైపోతుందని సైతాన్ని అడవాలి. పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడడం చేత పరలోకమంతా సంబరం చేసుకోవాలి. హల్లెలూయా. ఇది నా యొక్క కళ, ఇది నా యొక్క దర్శనము. నశించిపోతున్న ఆత్మలు ఇంకా కోట్లాది మందిని రక్షించినట్లుగా ఆ ప్రయత్నము చేస్తున్నాను. దేవునికి స్తోత్రంగా ఉండగాక. నా యొక్క తండ్రి గారు, అలాగనే మా యొక్క మేనమామ గారు ఈ యొక్క వీకెండ్ మాతో ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఒకసారి చప్పట్లు కొడుతూ వారికి ప్రేమపూర్వకమైన స్వాగతం తెలియపరుద్దాం. మా అమ్మ లేదు కానీ దినమందు మా నాన్నగారు నా బర్త్డేలో నాతో ఉండడం నిజంగా చాలా సంతోషిస్తుంది. అబ్రహాం వలె మా ఊరు విడిచిపెట్టి, నా సొంత ప్రజలను విడిచిపెట్టి, బోల్డెన్ మంది బంధువులు ఉన్నారండి. నాకు అందరిని విడిచిపెట్టానండి. అందరిని విడిచిపెట్టి 15 సంవత్సరాలు అయింది ఈ ప్రాంతంలోకి వచ్చి. దాని ముందు ఒక 10 నెలలు పరిచయం చేశాను రంగాపురంలో. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. నవంబర్ వస్తే 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకి ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రంగా ఉండగాక. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు అంశం ఏంటంటే కిరీటం. ఈరోజు అంశం ఏంటి? కిరీటం. కనిపిస్తుందా మంచి కిరీటము కదా? కిరీటం చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ కిరీటము గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్తుందని ఈ దినమందు మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కిరీటాలు ఎన్ని ఉన్నాయి, కిరీటంలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ దినమందు మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క కిరీటం, ద క్రౌన్ అని చెప్పబడుతున్న ఈ మాట గ్రీక్ భాషలో స్టెఫనోస్ అని పిలువబడుతుంది. ఏమని పిలుస్తున్నారండి? స్టెఫనోస్. స్టెఫనోస్ అనే పదము గ్రీక్ పదములో అర్థమేనంటే ద విక్టోరియస్ క్రౌన్ అని పిలువబడుతుంది అనమాట. 2 తిమోతి పత్రిక 4:8 ఆ మాటను వాడుతున్నాడు. అలాగనే ఆ యొక్క మాట ఏంటంటే జయించిన వాడికి ఆ కిరీటం దేవుడిస్తాడంట. డయాడిమి అని ఇంకొక మాట వాడబడింది. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 19:12 రాయబడి ఉంది. ఇది ఒక రాజు, ఒక డివైన్ లీడర్షిప్ నడిపిస్తున్న వారికి దేవుడిస్తాడంట. హీబ్రూ భాషలో ఈ యొక్క కిరీటము పేరు ఏంటంటే కితర్ అని పిలువబడుతుంది అనమాట. ఈ కితర్ అని పిలువబడుతున్న ఈ కిరీటము ఇట్స్ రాయల్ క్రౌన్ అనమాట. ఎలిజబెత్ రాణి లేకపోతే ఈ యొక్క కింగ్షిప్లో ఉన్న, కింగ్స్ కింగ్డమ్లో ఉన్న వారు వేసుకుంటున్న ఈ కిరీటం అని ఎస్తేరు గ్రంథం 6:8 ఎస్తేరు ఆ రాణిగా కిరీటం పెట్టుకున్నదంట. అలాగనే మనము ఆ సామెత గ్రంథం 4:9 చూసినట్లయితే ధనవంతులు ఒక కిరీటం పెట్టుకుంటారంట. కాబట్టి ఇలాంటి 2 పదాలు లేకుంటే 2 భాషల్లో కూడా కిరీటం గురించి మనం చూస్తున్నాం అన్నమాట. బైబిల్ చెప్తుంది భార్య తన భర్తకి కిరీటమై ఉన్నాడు అంటుంది. అంటే భార్య ఏది విలువైన రాళ్ళు ధరించుకుంటుందో తన భర్త అంత ఎలివేట్ అవుతాడనమాట. భార్య తనకి కిరీటాన్ని మంచం కింద కొంచెం కింద దాచుకున్నట్లయితే ఉపయోగం లేదు. భార్యకి ఒక చక్కటి కిరీటంగా ఉన్నప్పుడే భర్త రాజు అవుతాడండి. హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క పాత నిబంధనలోకి వచ్చినట్లయితే ఆదికాండములో మనము 49:26 రాయబడుతుంది. చూడండి, 49:26. మైక్ ఆన్ చేయండి. ఉంటున్నా. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీద తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. ఇక్కడ నా వైపు చూడండి. పాత నిబంధనలో యోసేపు కాలంలో కూడా ఈ యొక్క ఫరో రాజు మిగతా వాళ్ళందరూ ఏలుబడి చేస్తున్నా
నిజమైన కిరీటం ఒకటి చూడలేదన్నమాట. కిరీటం అంటే ఏదో ఒక వస్తువుతో తయారు చేసి కొన్ని విలువైన రాళ్ళు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రాన కిరీటంగా మారదండి. యోసేపునంట ఫస్ట్ టైం అండి బైబిల్ గ్రంథంలో యోసేపు మీదంట తల మీద దేవుని దీవెనలు దిగి వచ్చాయంట. వారి పితరుల దీవెనలు దిగి వచ్చాయంట. యోసేపు తల నెత్తి మీద ఆ కిరీటం ఉందంట. ఆ కిరీటం మనుషుడు కనిపించలేదు, కానీ యోసేపుని చూస్తే ఆటోమేటిక్గా ఈయన ఒక లీడర్ అని అర్థం చేసుకున్నారంట. హల్లెలూయా. కిరీటాలు ఇస్తారు, తీసేసే చాలా మంది ఉంటారు, కానీ దేవుడు ఒక మనిషి మీద పెట్టిన ఆశీర్వాదం ఎవరు తీయలేరండి. హల్లెలూయా. యోసేపు వారి సహోదరులందరూ శత్రువులుగా తయారయ్యారు. దేవుడు ఒక దర్శనము, ఒక విజన్ ఉంది, ఈయన ఒక కళతో వెళ్తున్నాడు, అయితే అంత ఆయన జీవితం అంతా చూస్తే అంత లోయల్లో వెళ్ళినను దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఒక ఆశీర్వాదాలు యోసేపు తల మీద ఉందంట. నిర్గమకాండము 25వ అధ్యాయము 11వ వచనంలో మొట్టమొదటిగా కిరీటం అనే పదం వాడబడింది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 11వ వచనం. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. చూడండి, ఇక్కడ కిరీటంని ఎలాగూ తయారు చేయాలని చెప్పి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడి ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనం, ఏఫోదు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారండి బైబిల్ గ్రంథంలో ఒక బంగారముతో చేయబడిన ఒక చక్కటి కిరీటం అండి. ఈ కిరీటము అభిషేకించబడిన ఈ యొక్క యాజకుడు మీద దేవుడు పెట్టమంటున్నాడు. అంటే యాజకుడు ఒక తల మీద ఏముండాలి? కిరీటం ఉంది. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి కిరీటము రాజుల తలల మీద లేదు, కానీ మొట్టమొదటి కిరీటము దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దైవజనుల మీద ఉందంట, దైవజనురాల మీద ఉందంట. దేవుడు అలాగా చూసినట్లయితే ఈ యొక్క దైవజనుడు మీద దేవుని ఒక కిరీటం ఉందంట. అందుకని యేసు ప్రభుని 3 రకాలుగా మనము చూడగలం. యేసు ప్రభు ఒక ప్రవక్తగా కొంతమంది చూస్తారు, యేసు ప్రభు ఆయన న్యాయాధిపతిగా మనము చూస్తున్నాం, యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రధానమైన యాజకుడిగా చూస్తున్నాము, యేసు ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రవచనాలు చెప్పిన ప్రతి ప్రవక్త ఒక నెరవేర్పుగా మారాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇలాగ చూసుకుంటూ వస్తుంటే ఈ కిరీటం అనేది చాలా విలువైంది. ఈ కిరీటం అనేది ఒక ఆశీర్వదించబడింది. కాబట్టి ఈ కిరీటాన్ని మనము ధరించుకోవాలి. కిరీటాన్ని అమ్మివేయడానికి కాదు, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడు మన మీద ఉంచిన ఆశీర్వాదములు తాకిడి పెట్టడం కాదు, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన ఆ హుందాతనము మనము బ్రతకడానికి అనే విషయం మర్చిపోకూడదు. చాలాసార్లు రాజులు యుద్ధాలకు వస్తూ ఉంటారు. యుద్ధాలకు వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆ రాజ కిరీటాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే రాజ కిరీటముని ఆ యొక్క ప్యాలెస్ని కాన్కర్ చేస్తారో వారు ఏలుబడి చేస్తూ ఉంటారు. అందుకని చాలామంది నష్టపోయినను రాజు కుటుంబాన్ని, ఆ దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది ప్రాణాలు వారు పెడతా ఉంటారండి. మన ఇండియాలో భూలోకములు ఎక్కువ మంది రాజులు ఎక్కడ ఉన్నారంటే ఇండియా దేశంలో ఉండేవారండి. ఒక్కొక్క రాజ్యం వెళ్తూ ఉండేవారు. కాబట్టి ఒక రాజుకి, ఒక రాణికి, వారి కుటుంబానికి ఒక కిరీటాలు ఉంటాయండి. మనకు రీసెంట్గా ఉన్న ఇంగ్లాండ్ రాణి గారు ఎలిజబెత్ గారు, ఆవిడకు ఒక కిరీటం ఉన్నదండి కదా. ఈ కిరీటము చాలా విలువైందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథములో చూసినట్లయితే బైబిల్ గ్రంథములో సౌలు కంట ఆయన మొట్టమొదటి రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు అంట. ఆ రాజు తల మీద ఏముందంట? కిరీటం ఉందంట. ఆ రాజు అంట తన యొక్క జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడవకపోవడం చేత ఆయన ఇంకా తల మీద కిరీటం పెట్టుకున్న దేవుడికి ఒక రాజుని దేవుడు లేవనెత్తాడండి.
సహించలేకపోయాడు. అయితే మనము ఆ యొక్క 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క సౌలు యుద్ధముకు వెళ్తాడు. ఆ సౌలు రాజుగారు యుద్ధం వెళ్ళిన తర్వాత సౌలు అక్కడ చనిపోయిన తర్వాత ఆ యొక్క తల మీద ఉంచబడిన కిరీటాన్ని మరలా ఇజ్రాయేల్ దేశంలోకి తీసుకొస్తున్నారు. ఇజ్రాయేల్ దేశంలోకి తీసుకొచ్చి ఆ విషయాన్ని మీరు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఆ కిరీటానంట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 30వ వచనము. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయెను. పట్టణములో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదును గల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్లండ్ల చేతను వారిని తుత్తులుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయులు పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 29 చదవండి. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారు రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తు ఉండెను. చూడండి ఎంత అద్భుతమైన విషయం. నా వైపు చూడండి. అంటే సౌలు మీద ఉన్న కిరీటాన్ని దేవుడు తీసి ఏం చేశాడంట? దావీదు మీద పెట్టాడంట. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. దావీదు కిరీటం లేని రాజు అండి. ఆయన కిరీటం లేని రాజు. దావీదుకి ఒక రాజ్యం లేదు, దావీదుకి ఒక ప్యాలెస్ లేదు, దావీదుకి ఒక ఇన్కమ్ లేదు. కానీ దేవుడు అభిషేకించబడిన వ్యక్తి ఆఖరిగా సౌలు ఆ యొక్క కిరీటముని దేవుడు దావీదు తల మీదకి తీసుకొచ్చాడండి. దావీదు ఎన్నో తప్పులు చేశాడు, కానీ దావీదు పర్ఫెక్ట్ అయిన వ్యక్తి కాదు, కానీ దావీదు నిత్యము దేవునితో నడిచిన ఒక నాయకుడు అండి. అందుకని యేసుక్రీస్తు ఒక వంశావళిలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయబడి ఉంది. అంటే అబ్రహాములో నుంచి అభిషేకము ఆశీర్వాదము బయలుదేరింది, అది దావీదులకు వచ్చి ఆగింది. దావీదులో నుంచి యేసుక్రీస్తు ఒక వంశావళి ప్రారంభించబడింది. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ఒక వంశావళికి ఒక మూల కారణముగా ఒక దావీదు ఒక వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. కాబట్టి కిరీటం అనేది మనకి పాత నిబంధనలో నుంచి జర్నీ చేస్తుండగా ఈ కిరీటాన్ని మనము చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. అంటే దేవుడి భూలోకంలో మనందరికీ ఏమి ఇచ్చి ఉన్నాడంట? కిరీటాలు ఇచ్చి ఉన్నాడు. అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోకుండా మనము ఆ కిరీటాన్ని భద్రంగా కాపాడాల్సిన క్రైస్తవుడిగా మనం ఉండాలి. మన కిరీటం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. అనేక రకాలైన కిరీటాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 5 రకాలైన కిరీటాలు ఉన్నాయి. ఈ 5 రకాలైన కిరీటాల గురించి దినమందు నేర్చుకోబోతున్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే, దేవుడు మనకిచ్చిన కిరీటముని ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీసుకోకుండా, మోసం చేసి తీసుకోకుండా మనము దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి, చూసుకోవాలని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసినట్లయితే ఆయన కిరీటం ధరించుకున్నాడంట. ఏ కిరీటం ధరించుకున్నాడంట? ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ధరించుకోవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు విలువైన వాటితో ఆయన ధరించుకోవాలని మనం చూసినట్లయితే, ఆది కాండములో అవ్వ ఆదాము పాపం చేసిన తర్వాత వారిద్దరిని ఏదెను వనములో నుంచి వారిని వెలివేసిన తర్వాత ఈ భూమిలంట ముళ్ళ పొదలు, గజ్జె పొదలు మొదలైనవి అంట. ఆదామవ్వ ఎప్పుడైతే వారు ఏదెను వనములో నుంచి అడుగు బయటికి పెట్టారో వెంటనే ఈ భూమిలో ఏమైందంటే ముళ్ళ పొదలు, గజ్జె పొదలు వచ్చాయి. అంటే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, పాస్టర్ గారు అలాగైతే 6 రోజుల సృష్టిలో ముళ్ళ పొదలు, గజ్జె పొదలు లేవంటారా అంటే, అవునమ్మా, లేనే లేదు.
దేవుడు ఈ యొక్క సూచిక అన్నమాట, ఒక సైన్ ఏంటంటే మనుషుడు పాపం ఎప్పుడైతే మొదలైందో దేవుడు ముళ్ళు, గజ్జె పొదలు, లేకపోతే సమస్యలు, ప్రాబ్లమ్స్, మరణము, రోగాలు, ఇబ్బందులు అన్ని భూమిలోకి వచ్చేసాయండి. అన్నీ వచ్చేసాయి. అందుకని బైబిల్ చెప్తుంది నీతిమంతుడు కలుగు ఆపత్తులు అనేకమన్నాడు. ఎందుకు నీతిమంతుడికి ఆపత్తు రావాలి? ఎందుకంటే ఈ పాప లోకములో ఉన్నాము, ఈ ముళ్ళు గజ్జె పొదలు కలిగిన ఈ లోకములో మనం బ్రతుకుతున్నాము. ఆ శాపాన్ని యేసు ప్రభు అంట ఆయన సిలువలోకి తీసుకెళ్ళాడు. దాన్ని సిలువలోకి తీసుకువెళ్ళి ఆ ముళ్ళంట యేసు ప్రభు తన నెత్తి మీద కొట్టగా ఒకటి 5 అంగుళాలు 6 అంగుళాలు కలిగింది. సుత్తి తీసుకొట్టినా విరగదనమాట. అలాంటిది ఆయన నెత్తి మీద కొట్టగా సైంటిస్టులు, శాస్త్రులు చెప్తారు ఆయన కంటిలో నుంచి వచ్చి ఆ ముళ్ళు బయటకు వచ్చిందంట అండి. మన కొరకు యేసు ప్రభు సిలువలో భరించాడు. మన కొరకు సిలువలో యేసు ప్రభు ఆయన మంచి కిరీటము ధరించుకోలేదు, కానీ ఆయన మన కొరకు ఆ ఘోరమైన ఆ బాధ, ఘోరమైన వేదన, ఆ ఘోరమైన అవమానము, ఆ ఘోరమైన ఆ పాపమును తల నెత్తి మీద ఆయన తీసుకున్నాడు. దాని ద్వారా ఈరోజు మనమందరము కూడా కిరీటాలు పొందుకున్నట్లుగా. హల్లెలూయా. ఒక తండ్రి అంటే ఎలా ఉండాలంటే తన బిడ్డల్ని, వారి కష్టాల్ని మోసేవాడు తండ్రి. వారి బిడ్డలకి శ్రేష్టమైంది కలుగునట్లుగా ఆ బాధని వారు భరించేవాడు తండ్రి. యేసు ప్రభు దగ్గర అది విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. నా బిడ్డలకి ముళ్ళ కిరీటం ఇచ్చి నేను మంచి కిరీటం ధరించుకోవాలనేది యేసు ప్రభుకు ఉద్దేశం కానే కాదండి. యేసు ప్రభు హృదయాన్ని, మనం అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రకటన గ్రంథములోకి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథములో కొన్ని ఆ యొక్క కిరీటాలు ఉన్నాయి. ఒక కిరీటం ఏదంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనములో 24 పెద్దలంట వారి తల నెత్తి మీద కిరీటాలు ఉన్నాయంట. వారి తల మీద కిరీటాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కిరీటాలు కింద పెట్టి యేసు ప్రభుని వారు ఆరాధిస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. ఆ 24 పెద్దలు, ఆ ప్రధానమైన 4 జీవులు, కెరూబులు, వీళ్ళందరూ కూడా మనము చూసినట్లయితే అక్కడ ఒక మహిమ మేఘముగా వారు ఉన్నారు. యేసు ప్రభుని వారు చూడగా వాళ్ళ కిరీటాలు నేల మీద పెట్టి వారు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారంట. రెండో కిరీటం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనములో ఒక వ్యక్తి తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్నాడు. ఈ తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్న అతను ఆయన చూసినట్లయితే ఆయన తల మీద ఒక కిరీటం ఉందంట. ఈ తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్న ఆయన తల మీద కిరీటం ఉంది. ఈయన ఎవరు అంటే అంత్యక్రీస్తు అన్నమాట. ఎవరండి ఈయన? అంత్యక్రీస్తు అంట. అంటే వేషధారణమైన వాడు తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు. తెల్లటికి సూచన పరిశుద్ధత, సమాధానం అనుకుంటున్నాము, కానే కాదండి. అంత్యక్రీస్తు తను తెల్లటి గుర్రం మీద తల మీద కిరీటం పెట్టుకొని వస్తున్నాడంట. యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, బాధని భరించాడు, వేదని భరించాడు. అంత్యక్రీస్తు అంట ఆయన ఒక క్రౌన్ ఒకటి ధరించుకొని ఆయన రావడం మనము చూస్తున్నాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఇది ఇంకొక రకమైన కిరీటాన్ని మనం చూస్తున్నాం. ఒక డ్రాగన్ ఉంది. ఈ డ్రాగన్ కి 10 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్ముకి ఒక కిరీటం ఉందంట. ఒక్కొక్క కిరీటానికి ఒక కొమ్ము ఉంది. ఈ డ్రాగన్ ఎవరు అంటే సైతాను. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఏదైనా వనములో ఇది ఒక జీవిగా ఉన్నది, పాకే జీవిగా మారిపోయింది. ఆ పాకే జీవి పేరు పాము, లేకుంటే సర్పము, ఆదిమ సర్పము అని దానికి నామం పేరు పెట్టబడింది అనమాట. కాబట్టి ఈరోజు చైనా దేశంలో మీరు చూసినట్లయితే చైనా యొక్క సిస్టమాటికల్ ఫెస్టివల్స్లో మనం చూస్తే చైనాకి ఏముంటుంది? ఒక డ్రాగన్ చూపిస్తూ ఉంటుంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ కానీ అనేక మూవీస్లో ఈ డ్రాగన్స్ వస్తూ ఉంటాయి. డ్రాగన్ ఎవరు అంటే అంత్యక్రీస్తు అనమాట. ఆయన సైతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఇది సముద్రంలో నుంచి లెగిస్తుందని ఇక చాలా మంది దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఈరోజు సముద్రపు లోయలకి అనేక రకాలైన ఏమంటారు డివైసెస్ పంపించి ఆ సముద్రంలో ఏదైనా పాము ఉందా, అలాంటి ఒక డ్రాగన్ ఉందా అని చెప్పి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉందండి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో రాసిన రీతుల్లో అలాంటిది ఉందా అని చెప్పి ఏం చేస్తున్నారంట, దాని కొరకు ప్రత్యేకమైన రీసెర్చ్ చేస్తున్నారు.
కాబట్టి 7 తలలు కలిగిన ఈ యొక్క సర్పము 7 రకాలైన కిరీటాలను ధరించుకుందని మనము చూస్తున్నాం. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక సముద్రం చూస్తున్న బీస్ట్ని చూస్తున్నాం. ఈ బీస్ట్కి మరలా 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి, మరి 10 కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నట్టుగా ఇక్కడ రాయబడుతుంది. ఆ తర్వాత మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువారు ఆయన బంగారముతో చేయబడిన ఒక కిరీటాన్ని ధరించుకుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం అండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. హల్లెలూయా. నిజమైన యేసయ్య దగ్గర అంట ఈ ముళ్ళ కిరీటం ఇప్పుడు ఏమైపోయింది? ఒక సువర్ణ కిరీటంగా మారిపోయిందంట. యేసు ప్రభు నేను ఒక్కడనే కిరీటం ధరించుకోవాలనుకోవట్లేదు, ఆయన బిడ్డలందరూ కూడా ఆయన కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలాగైతే ఆయన బిడ్డలకి కిరీటం ఉండాలనుకుంటున్నామో ఈ అంత్యక్రీస్తు కూడా నేను కూడా కిరీటం ధరించుకోవాలి అని చెప్పి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది అంత్యక్రీస్తు కిరీటము ధరించుకుంటున్నాడంట. అంత్యక్రీస్తు కిరీటము ధరించుకొని ఈ తెల్లటి గుర్రం మీద వచ్చి మనుషుల్ని యేసు ప్రభు నేనేని చెప్పి మోసగిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాశాడు, ఎవడును నిన్ను మోసగించుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండుడి, ఎందుకంటే అనేకులు నా నామం పేరిట వస్తారు, అనేకులు నేను యేసునని చెప్తారు, అయితే యేసు ప్రభు ఇక్కడున్నాడు అక్కడున్నాడని మోసం చేస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి యేసు ప్రభు ఆయన ప్రత్యేకంగా రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సైతాను యేసు ప్రభుకి వ్యతిరేకిస్తాడు. ఆదిమ సర్పము వాడు సైతాను, లూసిఫరు, వాడి పని ఏంటంటే దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి, దేవుని బిడ్డల్ని నాశనం చేయడానికి, దేవుని బిడ్డలకి ఇచ్చిన కిరీటాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్న వాడు అంత్యక్రీస్తు అండి. హల్లెలూయా. ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వద్దామండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలకి 5 కిరీటాలు ఇవ్వబడుతుంది. ఎన్ని కిరీటాలండి? 5 కిరీటాలు. నేను అన్ని కిరీటాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. మన్నా జూబ్లీ విశ్వాసులు అందరూ కూడా ఈ 5 కిరీటాలు మీరు స్వాధీనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కిరీటంతో తృప్తి పొందితే అది బాగలేదు. ఈ భూమి లేని ఈ 5 కిరీటాలు మనము సంపాదించుకోవాలి. మొదటి కిరీటం అండి, చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. మొట్టమొదటి కిరీటం పేరేంటి? చూడండి అందరూ కూడా, ఏం కిరీటం? దీని పేరు నీతి కిరీటం అండి. దేవుడు మనకి మొట్టమొదటి కిరీటం ఏంటంటే నీతి కిరీటం. ఎందుకంటే నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. చాలా రకాలైన ఆకర్షకమైన విషయాలు వస్తూ ఉంటాయి లోకంలో. యేసు ప్రభుని విడిచిపెట్టే పోరాటాలు, సైతాను ఆత్మచేత నింపబడిన వారు మనతో పోరాటాలు చేయడానికి వస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది మంచి పోరాటం పోరాడి వారి విశ్వాసాన్ని అంతం వరకు కాపాడబడిన వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. అన్యుల విధానాల్లో, లోక విధానాల్లో, సైతాన్ చెప్తున్న విధానాల్లో మనము కానీ మీరు కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినట్లయితే ఈ నీతి కిరీటము మీలో నుంచి తొలగించబడుతుంది. అంతం వరకు కూడా మీరు యేసు ప్రభు కొరకు మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలి. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. యోబు సమస్తమును కోల్పోయాడండి, సమస్తమును కోల్పోయాడు. ఆఖరికి యోబు భార్య అంటది, ఇంకెందుకు నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇంకెందుకు, అంతా పోగొట్టుకున్నాం కదా, 10 మందిని పిల్లలకు పోగొట్టుకున్నాము, మన ఇల్లు పోగొట్టుకున్నాము, సమస్తం పోగొట్టుకున్నాం, ఇంకేముంది మనకి? అప్పుడు యోబు అంటాడు, పిచ్చిదానా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. యోబు నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు.
నీతి కిరీటముని సంపాదించాలి ప్రతి క్రైస్తవుడు. ఎన్నో శోధనలు రావచ్చు, బంధువులు, స్నేహితులు, లోక విధానాలు, లోక ఆచారాలు, లోక పద్ధతుల్లోకి నడిపించడానికి, మీ అవిశ్వాసం నడిపించడానికి, అనేక రకాలైన విగ్రహారాధనకి సంబంధించినవి, లోకానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని నడిపించడానికి సైతాను ప్రయత్నం చేసేటప్పుడు మీరు గుర్తించాల్సిందంటే, ఈ నీతి కిరీటాన్ని నేను విడిచిపెట్టడానికి లేదు అని నమ్మాలి దేవుని బిడ్డలారా. నీతి కిరీటం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నీతి కిరీటముని సంపాదించుకున్నవాడు నిత్యత్వంలో కూడా నీతి కిరీటం నీలో నుంచి తొలగించడానికి ఎవరుగుండా కాదు. హల్లెలూయా. మొదటి కిరీటం పేరేంటి? నీతి కిరీటం. అందరు నోట్ తెచ్చి చెప్పండి, నీతి కిరీటం. రెండో కిరీటం పేరు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు శోధనని సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా. శోధనని సహించు వాడికి జీవ కిరీటం వస్తుందంట. శోధన, ఎన్ని రకాలైన శోధనలు ఉన్నాయి. యేసు ప్రభుని ముమ్మారులు సైతాన్ వచ్చి శోధించింది. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సైతాన్ చేసిన పని అంటే యేసు ప్రభుని శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్తూ శోధించింది. యూదా ఇస్కరియోతుని డబ్బు కొరకు శోధించింది. గియాజీ ఏం చేశాడు? ఎలీషా దగ్గర గొప్ప సేవ చేస్తున్న గియాజీ డబ్బు ఆశ వచ్చేసిందండి, డబ్బు పిచ్చి వచ్చేసింది. ఈరోజు ఎంతమంది డబ్బు పిచ్చితో బ్రతుకుతున్నారో ఆలోచించి చూడండి. డబ్బు ఎలాగైనా సంపాదించాలని వడ్డీ వ్యాపారాలు చేసేవారు. వడ్డీ వ్యాపారాలు, క్రైస్తవుడు వడ్డీ వ్యాపారాలు చేయాలంటే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలి, కానీ మనుషులకి ఇచ్చి వడ్డీని తీసుకోవడం అనేది అది మంచి పద్ధతి కానే కాదండి. ఈరోజు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రౌడీలు, గూండాలు, లోకస్తులు చేసిన విధానములో క్రైస్తవుడు చేయడం అది మంచి విధానం కాదు. బైబిల్ చెప్తుంది, ఇచ్చిన తర్వాత వస్తే తీసుకోలేమంటే విడిచిపెట్టేమన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. మనము శోధనలు బహిరంగంగా దేవుడు మనల్ని శోధించినప్పుడు, when you endure the trials and persecution, శోధనలు వస్తూ ఉంటాయి. రకరకాలైన శోధనలు, లోక ఆకర్షణలు, అన్యాయంతో వచ్చే ఆకర్షణలు, శారీరకమైన శోధన, మానసికమైన శోధన, ఆత్మీయమైన శోధన, ఎన్నో రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా అంతం వరకు నిలబడిన వాడికి దేవుడు జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా. అంతం వరకు నిలబడాలి. మధ్యలో పారిపోయిన వాడికి ఎవడాయన? ఎన్నో శోధనలండి. సేవ అంటే మామూలు విషయం కాదు. నిప్పుల మీద నడవడమేనండి. ప్రతిరోజు నిప్పుల మీద నడవడమే సేవకుడి పని అండి. ఇప్పుడు ఎందుకంటే సువార్త ప్రకటించడము అది చాలా పెద్ద బాధ్యత అయినను, ఇంకొక వైపు అది పెద్ద శోధన అండి. శోధనలో వెళ్తున్నావా? కష్టాల్లో ఉన్నారా? బాధని బహిరిస్తున్నారా? చాలా ఇబ్బందులు కలిగిన టైట్ సిచ్యువేషన్లో వెళ్తున్నారా? అలాగైతే కంగ్రాచులేషన్స్ అండి, మీకు జీవ కిరీటం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు జీవ కిరీటం వస్తుంది. కాబట్టి శోధన గుండా వెళ్ళడం అది ఆశీర్వాదకరమైనది. శోధనలకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో కిరీటం చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, క్షయమైనది ఏంటి? ఈ లోకములో జరుగుతున్న కాంపిటీషన్లో పరిగెట్టడం, ఒక రన్నింగ్ రేస్, ఒక ఎగ్జామ్స్లో పరిగెట్టడం. బట్ యేసు ప్రభు అంటున్నాడు, ఈ పరిగెడుతున్న ఈ లోకములో అనేక మందితో మనం పరిగెడుతున్నాము, మనం అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకున్నట్లుగా పరిగెట్టాలంట. ఇన్కరప్టబుల్ క్రౌన్ అని బైబిల్ చెప్తుంది. ఇన్కరప్టబుల్ క్రౌన్. ఇన్కరప్టబుల్ క్రౌన్ అంట. ఈ భూమిలో ఉండే కరప్టెడ్
కరప్ట్ అవ్వని ఒక క్రౌన్, పాడవని ఒక క్రౌను అది యేసు రాజ్యములో ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క పందెములో మనం పరిగెడుతున్నాం. ఈ భూమిలో అనేక మంది పరిగెడుతున్నారు. ఒక గురి వైపు పరిగెడుతున్నాము. ఈ గురి వైపు వెళ్తున్నప్పుడు అనేక రకాలైన ఆకర్షణలు వస్తూ ఉంటాయి. కుడివైపు ఒక ఆకర్షణ, ఎడం వైపు ఒక ఆకర్షణ. ఈ ఆకర్షణలు ఏం చేస్తాయంటే మనల్ని దేవుని నుంచి దూరపరిచే ఆకర్షణలు అండి. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరిచే ఆకర్షణలు. ఉద్యోగం అనే ఆకర్షణ, డబ్బు అనే ఆకర్షణ, లోకం అనే ఆకర్షణ, అందం అనే ఆకర్షణ, దేవుని నుంచి దూరపరిచే ఏ ఆకర్షణలో కూడా మనము దాంట్లో బందీ అయిపోకూడదండి. మనం క్రీస్తు వైపు చూచుచు, విశ్వాసునకు దాని కర్త అయిన క్రీస్తు వైపు చూచుచు మనము పరిగెట్టాలని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మన గురై ఉండాలి. Our aim and our vision should be looking unto Jesus and running towards him. లోకం కాదు, లోక విధానాలు కాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేంట్లో కూడా మనము జయించు వారిగా మనం ఉండాలి. దావీదు చూడండి, సౌలు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో చూడండి, దానియేలు చూడండి, ఎస్తేర్ చూడండి, యోసేపు చూడండి, బైబిల్ గ్రంథములు అండి. వీళ్ళందరూ కూడా ఒక అందరిలాగానే పరిగెడుతున్నారు, కానీ గెలిచేలాగా పరిగెడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం గెలవాలి. వీ షుడ్ బి ఇన్ ద కాంపిటీషన్. క్రైస్తవుడు అంటే ఓడిపోయే క్యారెక్టర్ కాదండి. క్రైస్తవుడు అంటే గెలిచే క్యారెక్టర్. దావీదుని ఏం చేశారు? ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. దేవుడు ఆయన్ని రాజు చేసి గెలిపించాడండి. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు తయారు చేసిన విగ్రహాన్ని ఆరాధించమన్నప్పుడు షడ్రక్ మేషక్ మేము ఆరాధించమండి, మా దేవుని తప్ప ఆరాధించం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాల్చివేసినా పర్వాలేదు, మేము ఆ పనిని చేయలేమని చెప్పి వారు నిలబడాడు. ఆ యొక్క పందెపు రంగములో పరిగెడుతున్న అందరూ కూడా రాజుకి భయపడుతూ పరిగెడుతుంటే వీరు నిలిచి దేవుని కొరకు నిలబడిన వారండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వారిని అగ్నిగుండములో ముగ్గురిని వేస్తే ఎంతమంది ఉన్నారంట? అక్కడ 4 ఉన్నారు. దేవుడు అక్కడ దిగి వచ్చాడంట. దానియేలుని ప్రార్థన చేస్తే నిన్ను సింహ బోన్లో వేస్తానన్నారు, బెదిరించారు. అయినా కూడా దానియేలు ఈస్ట్ వైపు నిలబడుకొని యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేయగా సింహ బోన్లో వేశారు. సింహాలు ఏదైనా చేసినాయా? చేయలేవు. మనం ఏ యొక్క పందెములైనా కానీ పరిగెట్టడం మానకూడదండి. ప్రియమైన యవనస్తులారా, మీ లైఫ్లో ఒక కెరియర్ ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకున్న మనము లాస్ట్ వ్యక్తి కాదు, మనము మొదటి వ్యక్తిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లాస్ట్లో ఉండడం కాదు, మనము మొదటి వ్యక్తిగా ఉండాలి. అక్షయమైన కిరీటమును ధరించుకున్నవాడు లైఫ్లో ఒక డిసిప్లిన్ ఉంటుందండి ఆ వ్యక్తికి. దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. డిసిప్లిన్ ఉండాలి. ఒక స్త్రీ ఒక పురుషుడు కనిపించినప్పుడు ఈ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆశ నిగ్రహము కలిగిన ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడే ఆ డిసిప్లిన్ ఉంటుంది. ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో దేవుడు వారికి అక్షయమైన కిరీటాన్ని దేవుడు వారి తల నెత్తి మీద పెడుతున్నాడు. హల్లెలూయా. వెళ్ళనివ్వండి, అందరు వెళ్ళే వాళ్ళంతా వెళ్ళనివ్వండి, మీరు ఒక డిసిప్లిన్గా ఉండండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్ అండి. చిన్నప్పటి నుంచి ఇన్షర్ట్ చేయాలి, షూస్ వేసుకోవాలి, షూస్ ఎప్పుడు బ్లాక్ పాలిష్ వేయాలి, బెల్ట్ కట్టుకోవాలి. అందుకని నేను ఎక్కువ ఫార్మల్ ప్యాంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నా జీన్స్ ప్యాంట్ ఎప్పుడు వాడానంటే ఇంటర్లో కూడా వాడలేదండి. నేను డిగ్రీకి వచ్చినప్పుడు జీన్స్ ప్యాంట్స్ వాడాను. ఏదంటే ఒకలాగా టిప్ టాప్ ఉండాలి, షర్ట్ వేసుకోవాలి, ఇన్షర్ట్ చేయాలి, ఐరన్ చేసుకోవాలి, బెల్ట్ కట్టాలి, షూస్ వేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఇది పాతబడిన ప్యాంట్ అయినను దాన్ని ఐరన్ 4 సార్లు ఐరన్ వేసుకొని ఆ లైన్ కనిపించేలాగా సిద్ధపడాలి. అదే సిస్టమ్ నేను పాటించాను. అలాగే నేను ఎన్సీసీకి వెళ్ళాను. ఎన్సీసీలో నేను సి సర్టిఫికేట్ తీసుకున్నాను. నేను మాది చాలా డిసిప్లిన్ ఎక్కువ అనమాట. చిన్నప్పుడు స్కౌట్స్లోకి వెళ్ళాను, అక్కడ డిసిప్లిన్ లైఫ్ ఇస్ అ గుడ్ లైఫ్ అండి. అన్నిటిదిక్క వంగిపోయే లైఫ్ కాదు, అన్నిటిదిక్క మనము స్థిరంగా నిలబడాలండి. పేరెంట్స్గా మీరు స్థిరంగా నిలబడాలి, పిల్లలుగా మీరు స్థిరంగా నిలబడాలి. అటు ఇటు వంగిపోయే వ్యక్తులు కాదు. గాలికి ఏ గాలి వస్తే ఆ గాలి వైపు వంగిపోయే వ్యక్తి కాదు. మన మాట మీద నిలబడాలి, మన గురి వైపు మనం నిలబడాలి. ఒక లీడర్ అంటే మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు పరిగెట్టడం కాదు, మనం నిలబడాలి. రాత్రి నేను బయలుదేరి వెళ్తుండే కారు దగ్గర 2 చిన్నపిల్లలు అలా పరిగెడతా ఉంటే భయం వేసింది నాకు. పాస్టర్ అన్నారు, కదలొద్దు కాసేపు, వీళ్ళు ఎక్కడ పడిపోతారో తెలియదు. వాళ్ళకి డిసిప్లిన్ తెలియదు.
ఒక వెహికల్ చూస్తేనే దూరం ఉండాలని తల్లిదండ్రులు నేర్పించలేదు. కాసేపు మేము భయపడాం, ఎక్కడ వీళ్ళ దగ్గర పడిపోతారని భయపడాం. డిసిప్లిన్ మనము చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎన్ని కిరీటాలు నేర్చుకున్నాము? 3 కిరీటాలు. మొదటి కిరీటము నీతి కిరీటము, రెండోది జీవ కిరీటం, మూడోది అక్షయ కిరీటము. 4వ కిరీటాన్ని చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఏ కిరీటం అంటండి? మహిమ కిరీటం. నా ఇక 4వ కిరీటం పేరు అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మహిమ కిరీటం ఎవరికి ఇస్తారంటే దైవజనులకి, ప్రవక్తలకి, అపోస్తలకి, బోధకులకి, సువార్తికులకి దేవుడిస్తున్న కిరీటం అండి. చెప్పండి, మహిమ కిరీటం. హల్లెలూయా. ఈ మహిమ కిరీటం అంట సువార్తని ప్రకటించే వారికంట. యేసు ప్రభు గురించి 10 మందికి సువార్తని ప్రకటిస్తున్న వారికి దేవుడిస్తున్న ఒక బహుమానం అండి ఇది. హల్లెలూయా. చర్చిలో ఉండే సంఘ పెద్దలు లేచి నిలబడండి, పరిచారకులు లేచి నిలబడండి, వాలంటీర్లు లేచి నిలబడండి, ప్రేయర్ టీం ఒకసారి అందరు లేచి నిలబడతారు, ఒకసారి నిలబడండి. కొయర్లో ఉండే వారు లేచి నిలబడండి, చర్చిని తుడిచే వారు లేచి నిలబడండి. త్వరగా, ఇంత టైం తీసుకోవద్దండి, అయిపోతుంది టైమింగ్, 5 మినిట్స్ ఉంది. ఇంతమంది అన్న వాలంటీర్స్ అందరు లేచి నిలబడండి. ఒకసారి వీరి కొరకు చప్పలు కొడదామా? వీళ్ళకి అందరికి ఆల్రెడీ ఏమొచ్చింది? మహిమ కిరీటం వచ్చేసింది. మరి మీ పరిస్థితి ఏంటి? మీకు వద్దా ఈ మహిమ కిరీటము? ఈ మహిమ కిరీటాన్ని మీరు ధరించుకోవాలని అనుకోవట్లేదా? ప్రతి వ్యక్తి, చర్చిలో ఉండే ప్రతి వ్యక్తి మహిమ కిరీటాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. దాన్ని చేయాలంటే ఏమి చేయాలి? ఎవరితోనో కలిసి ప్రార్థన చేయండి, ఎవరికో ఒకరికి యేసయ్య గురించి చెప్పండి, యేసయ్య ప్రేమలో నడిపించండి. ఒక్క వ్యక్తి రక్షించబడుతుంటే పరలోకంలో ఏం జరుగుతుందంట? పండగ చేసుకుంటారంట. అలాగైతే మీరు ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడం చేత దేవుడు మీకు మహిమా కిరీటము దయచేయబోతున్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కూర్చోండి. ఇప్పుడు నేను కోరేది ఏం తెలుసా? మీలో ఉండే ప్రతి వ్యక్తి కూడా లేచి నిలబడాలి దీని కొరకు. ఎందుకంటే మీరందరూ మహిమా కిరీటముని ధరించుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ రేపు చెప్పలేదని చెప్పొద్దండి. మీరు, మీ బిడ్డలు, మీ రాబోతున్న తరాలు మీరు మహిమా కిరీటం ధరించుకోవాలి. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం అన్నాడు, మీరు సర్వలోకములో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించి వారిని శిష్యులుగా చేయండి అన్నాడు. మా రాజేష్ గారికి చాలామంది పొలిటీషియన్స్ తెలుసు. ఆ ఊరంతా యేసు ప్రభు ఎరగని ఊరు, బ్యాచ్ అంతా వారు వెనుకుంటారు. ఈ రోజు నుంచి ఆ మహిమా కిరీటం మీరు పొందుకోవాలా. వాళ్ళందరికీ సువార్త ప్రకటించండి. ఇదే మన పని. సత్యనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యాను, ఐఎమ్ సూపర్ ఆఫీసర్ అనడం కాదు. ఇంక నుంచి మీరు సువార్త ప్రకటించండి. ప్రతి వ్యక్తి సువార్తని ప్రకటించాలి. సువార్తని ప్రకటించిన వారికి ఈ మహిమా కిరీటం యేసయ్య ఇస్తున్నాడంట అండి. హల్లెలూయా. హల్లెలూయా. మన్నా జూబ్లీ చర్చ్లో పుట్టే బిడ్డ పేరు మీద కూడా మీరు సువార్త ప్రకటించండి. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త ప్రకటించడం మన హక్కు అండి. సువార్తని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కిరీటాలు నేర్చుకున్నాము? 4 కిరీటాలు. నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటం. 4వ కిరీటం చూసుకుందామండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మహిమ కిరీటం. ఆఖరిది ఏంటండి? అతిశయ కిరీటం. చెప్పండి, అతిశయ కిరీటం. చెప్పండి, అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే యేసు ప్రభు రాకడ కొరకు అంతం వరకు కనిపెడుతున్నవారు. యేసు ప్రభు రాకడ కొరకు మనము అనేక మందిని, మన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నవారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ఈ లోకంలో శ్రమలు రావచ్చు, ఈ లోకంలో బాధలు రావచ్చు, ఈ లోకంలో వేదనలు రావచ్చు. బట్ ఒక రోజు వస్తుంది, మనం అతిశయించే రోజు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో బాధల్లో ఉన్నారేమో చూడండి. లాజరు ఎంతో బాధని భరించాడు ఈ భూమిలో. పరలోకం వెళ్తేనే తన స్థానం మారిపోయిందండి. అబ్రాహాము రొమ్మును ఆనుకున్నాడంట.
ధనవంతుడు అడుగుతున్నాడంట, అయ్యా అబ్రహాం గారు, ఆ లాజర్తో ఒక్క చుక్క నీళ్లు నా నాలుకని తడుపునట్లుగా పంపించరా అంటే, నరకంలో దాహం వేస్తుంది కదా, నరకంలో ఆకలి వేస్తుంది కదా, నరకంలో బాధ ఉంది కదా, అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడు. అయితే పరలోకములో సమృద్ధి ఉందంట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అతిశయ కిరీటాన్ని ధరించుకున్న వారుగా మనం మారాలి. దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్ని రకాలైన బాణాలు వేయచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నిట్లో మనకి సమాధానం ఇచ్చే యేసు ప్రభు మనతో ఉన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 14 అంటాడు, లోకమిచ్చు సమాధానం వంటి సమాధానం నేను ఇవ్వను, నేను ఇచ్చే సమాధానం వేరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే ఇచ్చే సంతోషం వేరే. ఆత్మఫలములో 3 మొట్టమొదటి ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ యొక్క ఆనందిస్తున్న ఈ యొక్క సమయంగా మనల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఈ యొక్క సంతోషించే ఒక కిరీటాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కొంతమందికి చాలా రకాలైన బలహీనతలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటిలో నుంచి దేవుడు ఒక సంతోషకరమైన జీవితంలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే చనిపోయిన వాళ్ళు అంటారు రెస్ట్ ఇన్ పీస్ అంటారు. యేసు ప్రభు లేకపోతే పీస్ ఉండదు, యేసు ప్రభు లేకపోతే సంతోషం ఉండదు, యేసు ప్రభు లేకపోతే నరకమేనండి. కాబట్టి ఈ యేసయ్యని నమ్ముకోవాలి. హల్లెలూయా. ఇది అతిశయించే కిరీటాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ అతిశయ కిరీటాన్ని ప్రతి వ్యక్తి ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 కిరీటాలు చెప్దాం. మొదటి కిరీటము నీతి కిరీటం, రెండోది జీవ కిరీటం, మూడోది అక్షయ కిరీటం, నాలుగోది మహిమ కిరీటం, ఐదోది అతిశయ కిరీటం. ఈ 5 కిరీటాలు ప్రకటన గ్రంథములో దేవుడు మన కొరకు, మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు తీర్పు తీసినప్పుడు కొంతమందిని 5 సార్లు స్టేజ్ మీద పిలుస్తాడు. అయ్యా 5 సార్లు దేవుడు మీకు 5 కిరీటాలు ఇస్తాడు. కొంతమంది 1 కిరీటం ఉండొచ్చు, కొంతమంది 2 ఉండొచ్చు. బట్ మీరు దేవుని వాక్యం ఎరిగిన మీరు ఎన్ని కిరీటాలు పొందుకోవాలి? చేయి చూపించండి. ఇలాగ 5 కిరీటాలు నేను పొందుకుంటాననే వారు ఒకసారి లేచిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచిలబడదామండి. నా కిరీటం కావాలి ప్రభు, 5 కిరీటాలు నాకు దయచేయని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరవండి, ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. ప్రభువా ఈ 5 కిరీటాలు 5 వేలు ఇలాగ చూపించి అడగండి, ప్రభువా నాకు 5 కిరీటాలు నాకు దయచేయండి. నోరు తెచ్చి అడగండి, ప్రభువా నాకు 5 కిరీటాలు నాకు దయచేయండి. ఈ కిరీటాలు పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. ఈ కిరీటాలు ప్రభువా నేను ధరించుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. ఈ లోకములో వస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన, ప్రతి కష్టము సువార్త ప్రకటించినప్పుడు ప్రభువా కలుగుతున్న ఈ బాధలన్నింటినీ ప్రభువా మాకు కిరీటంగా నువ్వు మారుస్తున్నావు, నీకు వందనాలు. ఒకవేళ ఈ రోజు బలహీనురాలుగా ఉన్నావేమో, అనేక సమస్యలు గుండా వెళ్తున్నావేమో, క్రీస్తు కొరకు హింసించబడుతున్నావేమో, భయపడద్దు. నీ కొరకు 5 కిరీటాలు యేసు ప్రభు సిద్ధపరిచాడు. యేసు ప్రభు ఆ గొల్గొథా అనే ప్రాంతములో ఆ ఘోరమైన బాధని భరించి ఆ ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే ఈ 5 కిరీటాలు దేవుడు మీకు దయచేయనట్లుగా. అడుగుతారా, యేసయ్య నాకు 5 కిరీటాలు నాకు దయచేయండి, నాకు నా బిడ్డలకి 5 కిరీటాలు దయచేయండి ప్రభు, మేము ఈ కిరీటాలు ధరించుకునే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభు అంగలారుస్తుండగా ఈ 5 కిరీటాలు ప్రభు మన్నా జూబ్లీ చర్చ్లో లేకపోతే ఆన్లైన్లో వింటున్న ప్రతి వ్యక్తికి ప్రభువా ఈ 5 కిరీటాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 5 కిరీటాలు ధరించుకొని ప్రభువా నిన్ను మహిమపరిచేవారుగా, లోకములో ప్రభువా ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలిగినను పరలోకములో ప్రభువా నీ యొక్క ప్రభువా నీ యొక్క తీర్పు దినమందు ప్రభువా నీ బిడ్డలకి కిరీటాలు దయచేయబోతున్న దాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు కిరీటాలు నువ్వు సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. నేను వెళ్ళుచున్నాను, నీ కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తున్నానని చెప్పిన దేవుడవు ఆ కిరీటాలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభువా తృప్తి చేయిస్తున్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు ప్రభువా తృప్తితో నీ బిడ్డలు వెళ్తుండగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకు